ఈ ఇయర్ అయితే శ్రీరామనవమి మా ఇంట్లో చాలా స్పెషల్గా జరుపుకున్నాము. మా పిల్లలకి అయితే కొత్త బట్టలు వేసి అలాగే శ్రీరాముని సీతమ్మ వారిని కూడా బాగా రెడీ చేసాము. పుష్ అలాగే ఈరోజు మా ఇంట్లో పూజకి కావలసిన ఏర్పాట్లు అయితే అన్నీ చేసాం. నెక్స్ట్ మేము వడపప్పు, పానకం, బెల్లం నైవేద్యంగా పెట్టాము. అలాగే చక్కెర పొంగలి కూడా తయారు చేసాము. ఈ పానకం అయితే తాగడం వల్ల ఇది సమ్మర్ కదా, సో డీహైడ్రేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లో అయితే చేసుకుంటాం కదా ఇలాగా. ఇవన్నీ మన పిల్లలకు కూడా తెలియచేయడం మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజంతా కూడా. అలాగే ఈరోజు మా పిల్లల కోసమని గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ గులాబ్ జామున్ వాళ్ళ ప్లేట్లో వేసి ఇచ్చినప్పుడైతే వాళ్ళ మొహాలు అయితే వెలిగిపోయాయి నవ్వులతో. ఇక మా కుటుంబం తరపున మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.